హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అయితే 2-3 రోజులుగా అయితే నాకు తలకాయ పిచ్చెక్కినట్టుగా అయిపోయిందనమాట. ఎందుకు అనుకుంటున్నారా? అసలు సిమ్ అనేది అందులో వర్కే అవ్వలేదన్నమాట 3 డేస్గా. నార్మల్గా అయితే అంటే చాలా రోజులైంది ఆ సిమ్ కొని. అది బాగా అరిగిపోయిందనమాట. అది తెలియకుండా నాకు అంటే తెలుసు ఇంతకుముందు, అంటే మరీ పూర్తిగా ఈ విధంగా అయితే దెబ్బతినేస్తుంది అనుకోలేదు. ఇంతకుముందు అయితే ఈ విధంగా అప్పుడప్పుడు నెట్వర్క్ అందకుండా ఫోన్ ఆఫ్ అయిపోయేదన్నమాట. అంటే కాల్స్ ఏమి రాకుండా సిమ్ వరకు ఆఫ్ అయిపోయేదన్నమాట. అది నేను చూపిస్తే ఒక 2 రోజులు వాడమ్మా, మళ్ళీ కావాలంటే తీసుకుంది, ఇప్పుడు ఎందుకు కొత్త సిమ్ అన్నారు. సరే అని చెప్పేసి వాడుతూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ ఒక్కొక్కసారి అదిష్టంగా అదే ఆన్ అయిపోతుంది. సిమ్ తీసి కానీ నేను క్లీన్ చేసి మళ్ళీ తుడుస్తారు కదా, ఆ విధంగా తుడిచేసి మళ్ళీ వేసాను అనమాట. అయినా కూడా అదేం అసలు పనిచేయలేదు. ఇకైతే అంటే అప్పుడు పనిచేస్తుంది ఆ విధంగా చేస్తుంటే. ఇప్పుడు 2 రోజులకు ముందుగా ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. అసలు ఎందుకు లేండి అలా ఉంది నా మైండ్. అయితే రోజు వీడియోస్ తీసి 3 రోజులు వీడియో కెమెరాలో షూట్ చేస్తున్నా కానీ అది అప్లోడ్ చేయాలంటే దీంట్లో నెట్ ఉండాలి కదా, సిమ్ ఆన్ అవ్వాలి. ప్లస్ నేను హాట్స్పాట్ మా ఆయన దాంట్లో ఆన్ చేసుకుని నా దాంట్లో వైఫై ఆన్ చేసుకుంటే వస్తుంది కదా అని చెప్పేసి చేస్తే అలా కూడా రాలేదనమాట. వైటీ స్టూడియో అస్సలు ఆన్ అవ్వలేదనమాట. దాంట్లో చెక్ చేసుకుంటుంటా కదా, అది చెక్ చేసుకుంటా అనమాట. అది ఆన్ అవ్వాలి. ట్రై టు అందరి అకౌంట్ అని పడిపోయింది. ఎక్కడ రా స్వామి, ఇంతకుముందే ఒకసారి పోయింది, మళ్ళీ ఎక్కడ రా ఏం పోతుందేమో అని పిచ్చెక్కిపోయింది అనమాట. ఇక ఎలాగైనా సరే మనం సిమ్ అనేది కొనుక్కొచ్చుకునేయాలనుకున్నా. ఒకవేళ కొత్తది కొనాలంటే నేను వేరే వాళ్ళని అడిగాను అనమాట. ఈ విధంగా అయిపోయింది సిమ్ము, ఇంకా కొత్తది కొనాలి తప్పదు, ఎలా లేదా ఈ సిమ్నే మళ్ళీ ఏమన్నా మీరు రెడీ చేస్తారని చెప్పేసి ఫోన్ బిగిస్తారు కదా, మా ఊర్లో వాళ్ళ దగ్గరికి ఎత్తుకుపోతే వాళ్ళు ఒకసారి వేసి చూశారు నా ఫోన్ ఏమన్నా ప్రాబ్లమా లేదా సిమ్ ఏమన్నా ప్రాబ్లమ్ అని వాళ్ళ ఫోన్లో వేసి చూశారనమాట. వాళ్ళ ఫోన్లో వేస్తే నా సిమ్ అనేది అది రాలేదన్నమాట. సిగ్నల్ ఏం రాలేదు, నెట్వర్క్ అని వచ్చింది. ఇంకా సిమ్మే ప్రాబ్లము, ఫోన్ ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి నువ్వు కొత్త సిమ్ తీసుకోవాలి, ఇంకా ఈ సిమ్తో ఏం చేయలేమన్నాను. లేదన్నా ప్లీజ్ అన్న చూడన్నా, నాకు కావాలి అవసరము అన్న. లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏదో చేసి వేసిన తర్వాత కూడా అది అస్సలు ఆన్ అవ్వలేదన్నమాట. కొత్త సిమ్ కొనాలి తప్పదు అన్నారు. సరే అయితే ఇది నేను 3 నెలలకి వేసేస్తున్నాను బ్యాలెన్స్. మామూలుగా ఒక నెలకే వేస్తాను, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను అనమాట. కానీ ఇప్పుడు ఒక 1 ఇయర్గా అయితే 3 నెలలకు ఒకసారి వేసేస్తాను అనమాట. మా డాడీ వేస్తున్నాడు, తర్వాత ఇప్పుడు నేను వేసుకుంటాను. 3 నెలలకు ఒకసారి అయితే వేస్తా అన్నాను అనమాట. ఆ బ్యాలెన్స్ ఎక్కడ దానికి యాక్టివేట్ అవ్వదు కొత్త సిమ్ కొనిన తర్వాత అని అడిగితే, యాక్టివేట్ అవ్వదు అది అంతే, ఇంకా పోవాల్సిందే అన్నారు. వేరే వాళ్ళని అడిగితే అదేం కాదులే, అది దానికి యాక్టివేట్ అవుతుందిలే అని వేరే వాళ్ళు అన్నారు. కొంతమంది ఏమంటే అవదన్నారు, కొంతమంది ఏమంటే రకరకాలుగా చెప్పారు. నా మైండ్ దొబ్బిందనమాట. ఎక్కడ్రా స్వామి ఇలాంటి బాధ వస్తుంది అనుకొని. ఆ తర్వాత ఏంటంటే ఎట్టయితే అట్ట అయింది, కొత్త సిమ్ అయితే కొనేయాలని చెప్పేసి అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. ఆ తర్వాత మా ఆయన చెప్పాడు, నీకేమీ ఇబ్బంది లేదులే కానీ నీకెందుకు, నేను ఉన్నాను కదా, అయితే మనం కాళహస్తికి వెళ్దాము. కాళహస్తిలో మాకు ఊరికి దగ్గర అనమాట. కాళహస్తి తెలుసు కదా, కాళహస్తిలో అయితే ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి మాకు ఈ విధంగా సిమ్ అనేది 2-3 డేస్గా అయితే వర్క్ చేయడం లేదు. అప్పుడప్పుడు ఈ విధంగానే అవుతుంది, బట్ ఈసారి కూడా అంటే మళ్ళీ అది యాక్టివేట్ అవుతుంది, నెట్ అందుతుంది, మామూలుగానే వర్క్ వర్క్ అవుతుంది. కానీ ఇప్పుడైతే పూర్తిగా అసలు వర్కే అవ్వడం లేదు. ఏం చేయాలి, నాకు అదే సిమ్ము కావాలి అదే నెంబర్ పైన అంటే అలాగే ఇస్తాము అన్నారు. ఆ తర్వాత నేను అడిగాను అనమాట, ఈ విధంగా 3 నెలలకి వేసాను, బ్యాలెన్స్ ఇప్పుడు 1 మంత్ అయింది, ఇక 2 మంత్స్ బ్యాలెన్స్ ఉంది కదా, కొత్త సిమ్ కొనిన తర్వాత దానికి యాక్టివేట్ అవుతుందా లేదా అని అడిగితే, అదేం కాదమ్మా, నీకు కొత్త సిమ్కి అలాగే యాక్టివేట్ అయిపోతుంది, ఇప్పుడు ఎన్ని రోజులు వాడావో ఆ మిగతా రోజులది అలాగే కంటిన్యూ అవుతుంది, నువ్వేం భయపడొద్దు అన్నారు. అక్కడికి ప్రాణం కొంచెం నెమ్మది పడిందనమాట. ఊరికేనే రాదు కదండి ఏదైనా సరే, వదిలేయాలంటే అలా. సరే ఇంకా అది ఫస్ట్ నాకు భయం. సెకండ్ వచ్చేసి యూట్యూబ్ ఏమన్నా మళ్ళీ ఏదన్నా అవుతుందో ఏమో, సిమ్ పోయి మళ్ళీ కొత్త సిమ్ వచ్చినందుకు అని కొంచెం ఇదిగా ఉన్నదన్నమాట. ఎప్పుడెప్పుడు సిమ్ వేసి ఎప్పుడెప్పుడైతే చూసుకుందామా అనిపించింది. అయితే ఒక 1/2 అవర్ తర్వాత వేయమన్నారు వాళ్ళు. ఒక 1/2 అవర్ ఏంటి 2 అవర్స్ తర్వాత వేసా, కొంచెం పనిలో ఉండి. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంటికాడ కొద్దిగా పని చూసుకొని ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత అయితే వేసిన తర్వాత బాగానే వర్క్ చేస్తుంది, పర్లేదు బాగానే, నా యూట్యూబ్ సేఫ్గానే ఉంది భద్రంగా అనుకొని ఇక భయం లేదులే అని కొంచెం రిలాక్స్. ఇక
మన సబ్స్క్రైబర్స్ అంతా ఎందుకు ఇంకా 3 డేస్గా వీడియోస్ పెట్టడం లేదని చాలా అవుతుంటారు. వాళ్ళకి చెప్దామని చెప్పేసి వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇకైతే రోజు మాతో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. ఒక చిన్న లైక్ చేయండి, మన వీడియోకి నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో నా బాధను చూసి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.